యువత సమస్యల నుంచి పారిపోవడం కంటే ఎదుర్కొనడం నేర్చుకోవాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో జరిగిన విధ్వంస జీవన విధానం సాంస్కృతిక చైతన్యంపై సదస్సు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాలక్రమేణా అందరి జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయన్నారు. ఎంత ఎత్తుకెదిగినా వ్యక్తి తన మూలాలు మర్చిపోకూడదన్నారు. రోజు రోజుకు అప్డేట్ చేసుకుంటూ పోటీ ప్రపంచంలో ముందుకెళ్లాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోనూ ఎంతైతే మీరు చైతన్యం రగిలించారో, యావత్ సమాజాన్ని సంఘటితం చేయగలిగారో, మీ రచనల ద్వారా, మాటల ద్వారా, ఆటపాటల ద్వారా అదే చైతన్యాన్ని మళ్ళీ సమాజం కోసం, అందరి హితవు కోసం మళ్ళొక ప్రయత్నం జరిగి ఆ సంఘటిత శక్తిని, ఆలోచనను మనం ఈనాడు మన ప్రధాన కర్తవ్యం ఆలోచన రేకెత్తించే ప్రయత్నం చేయాలని మరొకసారి మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ, అట్లాగే మీరు రాసే ఒక పాట, ఒక రచన, ఒక ప్రదర్శన ప్రజలను ఆలోచింపజేస్తుంది. నిద్రపోతున్న వాళ్ళని సైతం తట్టి లేపుతుంది. యువతరానికి సరైన దిశానిర్దేశం చేస్తుంది. మీ వల్ల మంచి ఆలోచన, మంచి జీవన శైలి, ఆరోగ్యకరమైన అలవాట్లతో కూడిన నవసమాజ నిర్మాణం అవుతుంది. ఒకనాడు మొదటి దశ తెలంగాణ ఉద్యమంలో ఆనాడు యువత మొత్తం కూడా తుపాకీ తూటాలకు ఎదురొడ్డి ప్రాణాలు, అంటే తుపాకీ తూటాలకు బలైంది. మలిదశ ఉద్యమంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రోజున చదువులో ఫెయిల్ అయితే ఆత్మహత్య, మార్కులు తక్కువ వస్తే ఆత్మహత్య, ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య. అంటే చదువుల వల్ల, అంటే ఆ ధైర్యము, ఆ మనోధైర్యము, ఆ దృఢ సంకల్పము, పట్టుదల, నిజాయితీ, సేవాభావం ఇవన్నీ గాలికి పోతూ ఉన్నాయి. కాబట్టి సమూలంగా మార్పు వస్తేనే మనం నిజంగా ఈ అమరవీరులకు తెలంగాణ వచ్చిందానికి నిజమైనటువంటి సార్థకత అనేది మనం ఆ స్థాయిలో యావత్ భారతదేశానికే మరి మనం ఆదర్శంగా ఉండాలంటే వీటన్నిటి కూడా ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాలి.